హలో నేను మిసిఎస్ రావు. ఇప్పటి వరకు అనేక సర్వేలు చూసాం, కానీ రెడ్డెన్న సర్వే 2.0లో ఆ నియోజకవర్గాల్లో ఎంత మెజారిటీ వస్తుంది అనేది కూడా పొందుపరిచాడు. ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ తోటి ఏ పార్టీ గెలవబోతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. రెడ్డెన్న సర్వే అంచనా వేస్తుంది. ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ విన్నింగ్ క్యాండిడేట్స్ అలాగే మెజారిటీతో సహా ఇచ్చారు. సో ఇది ఏప్రిల్ 28 వరకు ఇచ్చినటువంటి సర్వే ఇది. దీని ప్రకారం ఇచ్చాపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతోంది 8,000 మెజారిటీ తోటి, 8,000 ప్లస్ వస్తాయని. పలాస వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 15,000 పైగా ఓట్ల మెజారిటీ తోటి. టెక్కలి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 17,000 పైన మెజారిటీ తోటి. అలాగే పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 15,000 మెజారిటీ తోటి. శ్రీకాకుళం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 మెజారిటీ తోటి. ఆమదాల వలస ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 21,000 భారీ మెజారిటీ తోటి. హెచ్చర్ల ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 6,000 మెజారిటీ తోటి. నర్సన్నపేట ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 18,000 మెజారిటీ తోటి. రాజం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 5,000 మెజారిటీ తోటి. పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15,000 మెజారిటీ తోటి గెలిచే అవకాశం ఉంది. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10,000 మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. పార్వతీపురం ఎన్డీఏ అలయన్స్ 7,000 మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. సాలూరు ఎన్డీఏ అలయన్స్ 12,000 మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. బెబ్బులి ఎన్డీఏ అలయన్స్ గెలిచే అవకాశం ఉంది 8,000 మెజారిటీ తోటి. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15,000 పైగా మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ అంచనా వేస్తుంది. గజపతి నగరం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 14,000 మెజారిటీ తోటి. నెల్లిమల్ల ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 మెజారిటీ తోటి. విజయనగరం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్ల మెజారిటీ పైగా. శృంగవరపుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 16,000 ఓట్ల మెజారిటీ తోటి. భీమిలి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 15,000 ఓట్ల మెజారిటీ తోటి. విశాఖపట్నం ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 18,000 మెజారిటీ తోటి. విశాఖపట్నం సౌత్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 మెజారిటీ తోటి. విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 12,000 ఓట్ల మెజారిటీ పైగా అని చెప్పి అంచనా వేస్తుంది. విశాఖపట్నం వెస్ట్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 15,000 ఓట్ల మెజారిటీ పైగా. గాజువాక ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 14,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. చూడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 16,000 ఓట్ల మెజారిటీ తోటి. మాడుగుల ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 17,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. అరకు వ్యాలీ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 ఓట్ల మెజారిటీ తోటి. పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 9,000 ఓట్ల మెజారిటీ తోటి. అనకాపల్లి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 5,000 మెజారిటీ పైగా. పెందుర్తి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 9,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. ఇక యలమంచిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 13,000 మెజారిటీ పైగా. పాయకారావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 6,000 ఓట్ల మెజారిటీ పైగా. నర్సీపట్నం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. తుని నుంచి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 ఓట్ల మెజారిటీ తోటి. ప్రతిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 13,000 ఓట్ల మెజారిటీ పైగా. పిఠాపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 30,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి, భారీ మెజారిటీ తోటి పిఠాపురం. కాకినాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 8,000 ఓట్ల మెజారిటీ తోటి. పెద్దాపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 9,000 ఓట్ల మెజారిటీ తోటి. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 18,000 ఓట్ల మెజారిటీ తోటి. కాకినాడ సిటీ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్ల మెజారిటీ తోటి. రామచంద్రాపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 7,000 ఓట్ల మెజారిటీ తోటి. ముమ్మడివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 12,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. అమలాపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 11,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. రాజోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. ఇక గన్నవరం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 5,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. కొత్తపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. మండపేట ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 7,000 ఓట్ల మెజారిటీ తోటి. అలాగే రాజమండ్రి సిటీ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. రాజమండ్రి రూరల్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. జగ్గంపేట ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 పైగా ఓట్ల మెజారిటీ తోటి. రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. కొవ్వూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 16,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. నిడదవోలు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. ఆచంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. పాలకొల్లు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 14,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. నర్సాపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 9,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 12,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. ఉండి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. అక్కడ ఎన్డీఏ అలయన్స్ 15,000 ఓట్ల పైగా మెజారిటీతో గెలవబోతుంది. తణుకు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 15,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. ఇక తాడేపల్లి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. ఉంగుటూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. దెందులూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 7,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. ఏలూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 14,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. గోపాలపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. పోలవరం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 6,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. చింతలపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. తిరువురు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 7,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. నూజివీడు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. గన్నవరం
ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. గుడివాడ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 15,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. కైకలూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. పెడన ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 9,000కు పైగా ఓట్ల మెజారిటీ తోటి. మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 20,000 ఓట్ల భారీ మెజారిటీ తోటి. ఇక అవనిగడ్డ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 6,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. పామర్రు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 9,000 ఓట్ల మెజారిటీ తోటి. పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 18,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. విజయవాడ వెస్ట్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 9,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. విజయవాడ సెంట్రల్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. విజయవాడ వెస్ట్ ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. మైలవరం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 15,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. జగ్గయ్యపేట ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. తాడికొండ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. మంగళగిరి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 25,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 15,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. సో ఇది నమ్మదగ్గ రిజల్ట్ కాదనిపిస్తుంది, పొన్నూరు వేశారు కాబట్టి. వేమూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 13,000 ఓట్ల మెజారిటీ తోటి. రేపల్లె ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్ల మెజారిటీ తోటి. ఇంకా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. బాపట్ల తెలుగుదేశం పార్టీ అలయన్స్ గెలవబోతుంది 8,000 ఓట్లతోటి. ప్రతిపాడు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. గుంటూరు వెస్ట్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 11,000 ఓట్ల మెజారిటీతో పైగా. గుంటూరు ఈస్ట్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్ల మెజారిటీ పైగా. చిలుకలూరుపేట ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 14,000 ఓట్ల మెజారిటీ తోటి. నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 17,000 ఓట్ల మెజారిటీ తోటి. సత్తెనపల్లి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్ల మెజారిటీ తోటి. వినుకొండ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. గురజాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 18,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 15,000 ఓట్ల మెజారిటీ తోటి. ఎర్రగొండపాలెం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్ల మెజారిటీ తోటి. దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది 14,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. పర్చూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతోంది 14,000 ఓట్ల మెజారిటీ తోటి. అద్దంకి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 20,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 16,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. సంతనూతలపాడు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 6,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 20,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. బహుశా ఇది కూడా ఒంగోలు పొన్నూరు ఇది తప్పు, ఇది ఆ సర్వేలో ఎక్కడ కూడా ఇది లేదు. బట్ అక్కడ ఎందుకు మెన్షన్ చేశారో చూడాలి. కందుకు నమ్మశక్యంగా లేదు. కందుకూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 ఓట్ల మెజారిటీ తోటి. కొండేపి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 16,000 ఓట్ల మెజారిటీ తోటి. మార్కాపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. గిద్దలూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 9,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. కనిగిరి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 14,000 ఓట్ల మెజారిటీ తోటి. కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 15,000 ఓట్ల మెజారిటీ తోటి. బస్ అది కూడా డౌట్. ఆత్మకూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్లకు పై మెజారిటీ తోటి. కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 18,000 ఓట్ల మెజారిటీ తోటి. ఇది కూడా రాంగ్. నెల్లూరు సిటీ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతోంది 18,000 ఓట్ల మెజారిటీ తోటి. నెల్లూరు రూరల్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 13,000 ఓట్ల మెజారిటీ తోటి. కొన్ని నమ్మటానికి శక్యంగా లేనటువంటి అంచనాలు ఉన్నాయి. బస్ అది నమ్మచ్చా నమ్మకూడదు అనేది అది మీ ఇష్టం. సర్వేపల్లి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 15,000 ఓట్ల మెజారిటీ పైగా. గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్ల మెజారిటీ తోటి. సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 8,000 ఓట్ల మెజారిటీ తోటి. వెంకటగిరి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 13,000 ఓట్ల మెజారిటీ తోటి. ఉదయగిరి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్ల భారీ మెజారిటీ తోటి. బద్వేల్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 8,000 ఓట్ల మెజారిటీ తోటి. రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 12,000 ఓట్ల మెజారిటీ తోటి. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్ల మెజారిటీ తోటి. కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్ల మెజారిటీ తోటి. రాయచోటి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 15,000 ఓట్ల మెజారిటీ తోటి. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 70,000 ఓట్ల మెజారిటీ తోటి. కమలాపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్ల మెజారిటీ తోటి. జమ్మలమడుగు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్ల మెజారిటీ తోటి. ఇక ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 12,000 ఓట్ల మెజారిటీ తోటి. మైదుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 18,000 ఓట్ల మెజారిటీ తోటి. ఆళ్లగడ్డ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 15,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. శ్రీశైలం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 16,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. నంది కొట్టుకోరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్ల మెజారిటీ తోటి. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజారిటీ తోటి. పాండ్యం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 14,000 ఓట్ల మెజారిటీ తోటి. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 19,000 ఓట్ల పైగా మెజారిటీ తోటి. మనగానపల్లె ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 11,000 ఓట్ల పైగా మెజారిటీ సాధించబోతుంది. ధోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 15,000 ఓట్ల మెజారిటీ తోటి. పత్తికొండ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. కోడమూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 5,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 8,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. మంత్రాలయం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 9,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించబోతుంది. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 13,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. ఆలూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 7,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. రాయదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 15,000 ఓట్లకు పైగా మెజార్టీతో. ఉరవకొండ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. గుంతకల్లు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించబోతుంది. తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించబోతుంది. సింగనమల ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్లకు మెజార్టీ సాధించబోతుంది. అనంతపురం అర్బన్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించబోతుంది. కళ్యాణదుర్గ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజార్టీ. రాప్తాడు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 14,000 ఓట్లకు పైగా మెజార్టీ. మడకసిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది. హిందూపూర్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 15,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక పెనుగొండ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 9,000 ఓట్లకు పైగా మెజార్టీ. పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజార్టీ. ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 25,000 ఓట్లకు పైగా మెజార్టీ. కదిరి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్ల మెజార్టీ సాధించబోతుంది. తమ్మలపల్లి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా సాధించే అవకాశం ఉంది మెజార్టీ. పీలేరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉంది. మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 14,000 ఓట్ల పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది. పొంగనూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది. ఇక్కడ కూడా ఇది పక్కా రాంగ్. పొంగనూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 18,000 ఓట్లకు పైగా మెజార్టీ. అంటే ఇది మరి ఈ ఫిగర్స్ కొన్ని ఎందుకేసారో అర్థం కావట్లేదు, అది మీరే నిర్ణయించాలి. పొంగనూరులో ఎన్డీఏ అలయన్స్ 18,000 ఓట్లకు పైగా మెజార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇస్తుంది. చంద్రగిరి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజార్టీ గెలవబోతుంది. తిరుపతి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 16,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 15,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 13,000 ఓట్లకు పైగా. నగిరి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 10,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 12,000 ఓట్లకు పైగా మెజార్టీ తోటి. పొంగనూరు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీద 18,000 ఓట్లు పైగా గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ అలయన్స్ అని చెప్తున్నారు. మరి ఎంతవరకు నమ్మొచ్చు? చిత్తూరు ఎన్డీఏ అలయన్స్ 10,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. పూతలపట్టు ఎన్డీఏ అలయన్స్ 16,000 ఓట్లకు పైగా మెజార్టీ ఉంది. పలమనేరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది 15,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది. కుప్పం ఎన్డీఏ అలయన్స్ 35,000 ఓట్లకు పైగా మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారు అనేది ఈ సర్వే చేసినటువంటి అంచనాలు. మెజార్టీతో సహా ఓట్ షేర్ వచ్చేసి ఎన్డీఏ అలయన్స్ కి 51.2 వేశారు. సీట్స్ 114 చోట్ల గెలిచే అవకాశం ఉందని చెప్పి వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42.5% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సీట్లు మాత్రం 61 పరిమితం అయ్యే అవకాశం ఉంది. అదర్స్ 6.3 షేర్ ఉంది ఓట్ షేరు. సో మెథడాలజీ ఏ విధంగా తీసుకున్నారు, పొలిటికల్ ఒపీనియన్ అండ్ ఎలక్ట్రల్ బిహేవియర్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. దీంట్లో గ్రాఫ్ ఇచ్చారు. 114 సీట్లతోటి కూటమి రాబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. దానికి కారణం క్యాపిటల్ విషయంలో క్లారిటీ లేకపోవటం జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ కొన్ని విధానపరమైన నిర్ణయాలు వ్యతిరేకంగా తీసుకోవటం, అలాగే ప్లానింగ్ అది లేదు స్టేట్ ప్లానింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఎఫెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి మీద పడబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. తర్వాత మెయింటెనెన్స్, నెగ్లిజెన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, న్యూ రోడ్స్ అంటే మౌలిక వసతుల మీద ఫెయిల్ అయ్యని చెప్పి అందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు అని చెప్పి ఇది అంచనా వేస్తుంది. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫెల్ట్ దట్ డెవలప్మెంట్ డిడ్ నాట్. సో సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ లేదనేటువంటి పీపుల్ ఒపీనియన్ తోటి ఇప్పుడు కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్పి రెడ్ అన్న సర్వే 2.0 అంచనా వేస్తుంది. కానీ ఇక్కడ పొన్నూరు కానీ పొంగునూరు కానీ ఇలాంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ కాన్స్టిట్యున్సీల్లో తల్లకిందులు అయ్యేలా ఇక్కడ మెజారిటీలు చూపించారు రెడ్ అన్న సర్వేలో, ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్లో. మరి అది ఎంతవరకు నమ్మొచ్చు ఏంటి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.